హలో అండి. ఇవాళ సింహప్రసాద్ గారు రచించిన హక్కు అనే ఒక మంచి స్టోరీ విందాము. ఫోన్లో మాట్లాడుతూనే బావురుమంది జయతి. ఏమైంది? ఆదురపడ్డాడు ఆమె భర్త రాజారావు. మా నాన్న 2 కిడ్నీలు పాడయ్యాయంటుంది. మరింతగా ఏడవసాగింది. కించింతు రిలీఫ్గా ఫీల్ అయ్యాడు రాజారావు. ఓస్, ఆ మాత్రానికే ఇన్ని ఏడుపులా? నేనింకా ఇంకేదో అయ్యిందేమో అని భయపడ్డాను. ఇక అంతా అయిపోయినట్టే కదండి. మనవళ్ళు మనవరాళ్ళ అచ్చటా ముచ్చటా చూడకుండానే మళ్ళీ ఏడుపు అందుకునేసరికి కస్సుమన్నాడు. నువ్వు కాస్త కుళాయి కట్టేయి. కిడ్నీలు పాడైతే ప్రాణం పోయినట్టు కాదు. డయాలసిస్తో చాన్నాళ్ళు లాగించేయచ్చు. ఆమె కన్నీటిలో ఇంద్రధనస్సు మెరిసింది. నిజమా? అయినా ఒక్క సిగరెట్టు కాల్చరు, మందు ముట్టరు. 62 నిండకుండానే ఇలా అవ్వటం ఏమిటండి? మా నాన్న ఎంత మంచివాడో మీకు తెలుసుగా. మా కాళ్ళు కందకుండా, మా కళ్ళు చెమర్చకుండా పెంచాడు. చీమకు కూడా అపకారం తలపెట్టేవాడు కాదు. ఎలాంటి వాడికైనా ఒక్కోసారి ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి. గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి. నేను అర్జెంటుగా మా నాన్నను చూడాలి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. మీరు కాస్త ఇంటిని పిల్లల్ని చూసుకోండి. రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్తావు? పర్వాలేదు, ఏదో బస్లో ఎలాగోలా వెళ్తాను. 6 గంటల ప్రయాణమే కదా. అయిష్టంగానే అంగీకరించాడు. జయతిని బస్ స్టేషన్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజారావు. పిల్లలు ఉదయమే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆమె విజయవాడ వెళ్ళేసరికి చీకట్లు ముసురుతున్నాయి. తిన్నగా హాస్పిటల్కి వెళ్ళింది. బెడ్ మీద నీరసంగా పడుకున్న తండ్రిని చూసి బావురమంది. కూతురి తలనిమిరి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు సోమసుందరం. జయతి అన్న విక్రమ్, వదిన నాగమణి ముందుకొచ్చి ఆమెను ఓదార్చారు. ఇప్పటికిప్పుడేం ప్రమాదం లేదులే జయతి, నాగమణి చెప్పింది. కిడ్నీ మార్పిడులు ఎక్కువగానే చేస్తున్నారుగా, మనం ప్రయత్నిద్దామన్నయ్యా. ఇబ్బందిగా కదిలేదటదు. డాక్టర్ని అడిగాము. ఇదివరకట్లా ఇప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కిడ్నీలు కొనకూడదు. జీవన్ దాన్లో రిజిస్టర్ చేయించుకుంటే బ్రెయిన్ డెడ్ కేసు వారో, యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన వారో కిడ్నీ దానానికి ముందుకొస్తే అవి సూట్ అయిన వారికే వరుస నంబర్ల ప్రకారం ఇస్తారట. చాలానే టైం పడుతుంది ఇదంతా. చూస్తూ చూస్తూ నాన్న చెయ్యి ఎలా వదిలేయగలం? ఇంకేదైనా దారుందేమో కనుక్కుందాం పదన్నయ్యా. కళ్ళు తుడుచుకుంటూ లేచింది జయతి. రక్త సంబంధికులు ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు, కానీ మనకెలా కుదురుతుంది చెప్పు? సోమసుందరం కల్పించుకున్నాడు. ఇప్పుడు అలాంటివేం పెట్టుకోకండ్రా. మీరు హ్యాపీగా నిండు 100 బతకాలి. నా గురించేమీ ఆలోచించవద్దు. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఆ తృప్తి చాలు. అయినా మీ అన్నయ్యకు కుదరదులేమ్మా. ఆయన సంపాదనే నాకు పిల్లలకు ఆధారం. మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంది నాగమణి. అంతటితో ఆగకుండా మరో మాట అంది. నీకెలాగూ ఉద్యోగం లేదు గనక, నీ పిల్లలు హై స్కూల్ చదువుకొచ్చారు గనక నువ్వేమైనా దానం చేయగలవేమో ఆలోచించుకో. నాది సూట్ అవుతుందంటే తప్పకుండా ఇస్తాను వదినా. నాకు బ్రతుకునిచ్చింది, ఆ బ్రతుకు బాగుండాలని అహర్నిశం తప్పించింది నానే. అమ్మ పోయాక తనే అమ్మ కూడా ఈ పెంచి పెద్ద చేశారు. చక్కని సంబంధం చూసి పెళ్లి చేశారు. దేవుడి దయవల్ల నాకు ఏ లోటు లేదు. ఆ మాట వినటంతోనే కయ్యమన్నాడు ఆమె తండ్రి. ఇంకా ఆపు, అలాంటి పిచ్చి పనేం చెయ్యకు. ఇవాళ రేపు గాలి, నీరు, వాతావరణము అన్నీ కలుషితమైపోయాయి. కల్తీలు ఎక్కువైపోయాయి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ముందు ముందు కాలం ఇంకా గడ్డుగా తయారవుతుంది. ఒక కిడ్నీ నాకు ఇచ్చేస్తే రేపు నీకు అవసరమైతే ఏం చేస్తావు? అలాంటి వెధవ ఆలోచనలు కట్టిపెట్టు. నువ్వెప్పుడు నవ్వుతూ నిండు ఆరోగ్యంతో కలకల్లాడుతూ ఉండాలి తల్లి. కూతురు చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమిరాడు. నాకేం కాదు నాన్న, దుఃఖలా ఉన్నాను, నవ్వింది జయతి. మరైతే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా? విక్రమ్ అడిగారు. నువ్వు ఆగరా. జయతి పెళ్ళైన పిల్లరా. అల్లుడు గారి అభిప్రాయం తెలుసుకోకుండా తను ఎలా నిర్ణయం తీసుకోగలదు? అయినా మీరంతా ఇవాల్టి నా గురించే ఆలోచిస్తున్నారు కానీ రేపటి మీ గురించి ఆలోచించటం లేదు. కిడ్నీ మార్పిడి వల్ల ఓ 3-4 ఏళ్ళు నా ఆయుష్ పెంచగలరేమో, కానీ దానివల్ల ముందు ముందు నీకేమైనా కాంప్లికేషన్స్ వస్తే జీవితాంతం బాధపడాలి. చేజేతులారా సంసారంలో నిప్పులు పోసుకున్నట్టే అవుతుంది. ఇంకా ఆ ఆలోచన మనసులోకి రానివ్వనని
మాటీ తల్లి, చేయి చాచాడు సోమసుందరం. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మమ్మల్ని అంతటి వాళ్ళని చేశారు. అలాంటి మీకోసం ఈ చిన్న సాయం చేయలేమా? బేలగా అడిగింది. కొడుకు కోడలు లేకుండా చూసి కూతురికి ఎంతో హితబోధ చేశాడు. అంతా మౌనంగా విని నాకు చిన్న అవకాశం ఇవ్వు నాన్నా ప్రాధేయపడింది జైతి. ముందుగా అల్లుడు గారితో మాట్లాడు. అతడి మాట తీసుకోకుండా వీళ్ళెవ్వరితోనూ ఎలాంటి డిస్కషన్లు పెట్టుకోవద్దు. సరే, మీరంతగా చెప్తున్నారు గనక ఆయన్ని ఒప్పించి వెంటనే తీసుకొస్తాను చూడు. ఇంటికి తిరిగొచ్చింది. పరిస్థితి భర్తకు వివరించింది జయతి. మామగారి పరిస్థితికి విచారం వ్యక్తపరిచాడు రాజారావు. నాన్నకి కావాల్సింది సానుభూతి కాదు, కార్యార్చన. నేను నా కిడ్నీ నాన్నకు ఇస్తాను. కస్సుమని లేచాడు. ఇదేం చిన్నపిల్లల ఆట కాదు, బ్రతుకులో పందెం. ఊరికే దానం చేసేస్తే అయిపోదు. జీవితాంతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఆ పై మాటలు మింగేశాడు. ఆమె బెదర్లేదు. నా ఆయుష్ గట్టిదేలేండి. మీరు అంతా నా అండగా ఉండగా యమబట్టలు నా దర్దాపులకు కూడా రారు గాని మీరు ఒప్పుకోండి చాలు. చస్తే ఒప్పుకోను. ఆ తర్వాత నువ్వు రోగిష్టిగా మారితే నేను లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ కూర్చోలేను. నిర్ఘాంతపోయింది. దెబ్బతిన్నట్లు చూసింది. కొందంట నమ్మకం పేకమేళ్లా కూలిపోతుంటే కళ్ళు గంగా గోదావరులయ్యాయి. సేద తీరటానికి చాలా సమయమే పట్టింది. పిల్లలకు అన్నం వడ్డించి పక్కనే విషాదమూర్తిలా కూర్చుండిపోయింది. కిడ్నీ దానం అంటే ఏమిటి మమ్మీ అడిగాడు కొడుకు. మనిషికి ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుందని దేవుడు గుండె తప్ప ప్రతి ముఖ్యమైన అవయవాలు రెండేసి చొప్పున ఇచ్చాడు. కళ్ళు, కాళ్ళు, చేతులు, అలాగే కిడ్నీలును. దురదృష్టవశాత్తు తాతకి 2 కిడ్నీలు పాడైపోయాయి. వారం వారం హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటే తప్ప బ్రతకడు. అందుకని శాశ్వత పరిష్కారంగా నా కిడ్నీ ఒకటి ఇస్తా అన్నాను. నాకేదో అయిపోతుందని మీ నాన్న భయపడుతున్నారు. ఒకటి ఇచ్చేస్తే ఒకటి మిగులుతుంది కదా, దానితో బతకగలమా? నిక్షేపంలా బతకచ్చు. రెండవది స్పేర్ పార్ట్ అన్నమాట. రేపు నాకు అలాంటి అవసరం వస్తే మీరు నాకు ఇస్తారా ఇవ్వరా? తప్పకుండా ఇస్తామన్నారు కోరస్గా 2 కొడుకులు. ఆ పసివాళ్ల పాలబుగ్గల్ని మిరి మురిసిపోయింది. మీరే మా భాగ్యము భవిష్యత్తు. అలాగే నేను మా నాన్నకు కదా. బాలవాకు బ్రహ్మవాక్కు అన్నారు. మీ వాక్కును నేను పాటిస్తాను. ఒక నిర్ణయానికి వస్తూ అంది. నేను కిడ్నీ ఇవ్వటానికే నిశ్చయించుకున్నాను మంచం ఎక్కుతూ అంది. భార్య మాటలకు అదిరిపడ్డాడు రాజారావు. నెత్తిమీద బాంబు పడ్డ అంతలా ప్రతిస్పందించేవాడు కాదు. ఎన్నడూ ఎదురు చెప్పని కనీసం గట్టిగా మాట్లాడి ఎరుగని జయతి గొంతు అమాంతం ధిక్కర స్వరంగా మారింది. ఇదెలా సాధ్యమైంది? ఆ తర్వాత రాగల పరిణామాలు నీకు తెలిసినట్టు లేదు. డాక్టర్ వివరించారు. అయినా తెగుస్తున్నావంటే నువ్వేనా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ ఇంటి ఇల్లాల్ని కాదు, ఆ ఇంటి కూతుర్ని. వెదవ్వాగుడు కట్టిపెట్టి నోరు మూసుకొని ఒక పక్కన పడి ఉండు హెచ్చరించాడు. ఆమె మరీ రెట్టించలేదు. మౌనంగా అటు తిరిగి పడుకుంది. అతడి ఈగో సంతృప్తి పడింది. మర్నాడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. రాజారావు బ్రొకటి ముద్దిపడింది. కళ్ళు చిట్లించి చూశాడు. ఆ వెంటనే సూట్ కేసుతో వచ్చింది. తన కళ్ళను విశ్వసించలేకపోయాడు. వెళ్తున్నాను, గడప దాటబోతూ చెప్పింది. నన్ను, నా మాటను ధిక్కరించి వెళ్తున్నావు. మళ్ళీ హెచ్చరిస్తున్నాను. నువ్వు కిడ్నీ దానం చేయటం నాకు ఇష్టం లేదు. నన్ను కాదని వెళ్తే మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టక్కర్లేదు నిష్కర్షగా చెప్పేశాడు. అతడి వంక తిరస్కారంగా చూసి విసవిస బయటకు నడిచింది జయతి. భర్త ఒప్పుకున్నాడని అబద్ధం చెప్పింది. అల్లుణ్ణి దేవుడని పొగిడాడు సోమసుందరం. మావయ్య గారికి మీ అన్నయ్య కంటే నువ్వే ఎక్కువ ఇష్టం, ఎక్కువ నమ్మకం. వాటిని బాగానే నిలబెట్టుకున్నావు మనస్ఫూర్తిగా ప్రశంసించింది నాగమణి. డాక్టర్ని కలిశారు. అన్ని రకాల పరీక్షలు చేసి సంతృప్తి వ్యక్తపరిచారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి డేట్ ఫిక్స్ చేశారు. ఆమె వివాహిత గనక ఒక ఫారం ఇచ్చి భర్త సంతకం తీసుకురమ్మన్నారు. వేస్తుపోయింది జయతి. మళ్ళీ అదెందుకు? దాతని నేను, మీ ఎదురుగా ఉన్నాను. మీ రూల్స్ అన్నిటికీ ఒప్పుకుంటూ సంతకం పెట్టాను. మధ్యలో మా వారి అంగీకారం ఎందుకు? గట్టిగానే అడిగింది. అది రూలు. ఆ ఫార్మాలిటీ పూర్తయితే తప్ప ముందుకెళ్ళలేం. లేనిపోని లీగల్ కాంప్లికేషన్స్ మాకు అనవసరం.
డీలా పడింది. ఇదెక్కడి విడ్డూరం? నా శరీరంలో ఓ చిన్ని అవయవాన్ని నేను దానమివ్వటానికి మా ఆయన నుంచి అనుమతి పత్రం తీసుకురమ్మనటం అన్యాయం కదూ? వాదనకు దిగింది గాని వాళ్ళు సారీ అనేశారు. ఉక్రోషంతో ఊగిపోయింది. పెళ్ళి ఆడవారి స్వతంత్రాన్ని ఇంత దారుణంగా హరిస్తుందా? ఆడదాని మీద సర్వాధికారాల్ని కట్టుకున్నవాడికి ఇంతగా దాఖలు చేస్తారా? ఉడికిపోయింది. అన్నగారిని తీసుకువెళ్ళి అతడికి తెలిసిన ప్లీడర్ను కలిసింది. చూడమ్మా, నీ భర్త నిన్ను పెళ్లి చేసుకోగానే నీ మీద సర్వాధికారాలు అతడికి సంక్రమిస్తాయి. అవి చట్టపరిధిలో ఉన్నంత వరకు ఎవ్వరూ ప్రశ్నించలేరు. నీ చర్య వల్ల నీ భర్త సుఖ సౌఖ్యాలకు, నీ పిల్లల క్షేమాభివృద్ధులకు ఎటువంటి భంగం కలగకూడదు. అలా జరగాలంటే నీ ప్రతి అడుగుకి నీ భర్త అనుమతి కావాలి. అవయవదానం చట్టంలోని రూల్ నెంబర్ 22 ఏం చెప్తుందంటే, దాత వివాహిత అయినట్లయితే ఎన్నో రకాల ప్రికాషన్స్, జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ఆసుపత్రి వాళ్ళు అలాంటి నియమాలు ఏర్పరుస్తారు. అనుసరించడం తప్ప మనమేమీ చేయలేము. ఈ శరీరం నాది, ఇందులోని భాగాలన్నీ నావి. నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన అమ్మా నాన్నల కోసం నా శరీరంలోని ఒక స్పేర్ పార్టుని నా ఇష్టానుసారం దానం చేయగల హక్కు నాకు లేకుండా ఎలా పోతుంది? నా మెడలో పసుపు తాడు కట్టిన భాగ్యానికి నా బ్రతుకు మీద, నా శరీరం మీద, ఆ శరీరంలోని సమస్త అవయవాల మీద నా భర్తకు ఆధిపత్యం ఇచ్చేయడం అన్యాయం, అక్రమం. నువ్వలా ఆవేశపడటం సబబే కానీ చట్టాన్ని అనుసరించడం తప్ప మనమేమీ చేయలేం. దెబ్బతిన్నట్లు చూసింది. ఒకవేళ నేను కాకుండా మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకొస్తే అప్పుడు మా వదిన నుంచి ఇలాంటి అనుమతి పత్రం తెమ్మంటారా? అవసరం లేదు. మగవారికో రూలు, ఆడవారికో రూలా? ఎందుకు ఈ వివక్ష? చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారే ఎక్కువ సమానులా? వారి శరీర అవయవాల మీద మగవారికి ఉన్న హక్కు మా అవయవాల మీద మాకెందుకు లేదు? సారీ, ఇది కోర్టు తేల్చాల్సిన సమస్య. అయితే కోర్టుకే వెళ్తాను. కేసు ఎవరి మీద వేస్తావు? అనుమతి ఇవ్వని నీ భర్త మీద? నిబంధనను అమలు చేస్తున్న హాస్పిటల్ మీద? చట్టం చేసిన ప్రభుత్వం మీద? అర్థం లేని ఆవేశంతో అసలు సంగతి మర్చిపోతున్నావు. తండ్రి గతం, భర్త భవిష్యత్తు. నువ్వు తండ్రి కన్నా భర్త పట్ల ఎక్కువ విశ్వాసంగా ఉండాలి. ఇది విశ్వాసాల విషయం కాదు, బాధ్యతల సంగతి, హక్కుల సమస్య. అదేదో కోర్టులోనే తేల్చుకుంటాను. నా తరపున కేసు వేయండి. ఆవేశంతో ఊగిపోయింది జయతి. ఆయన ఒక చిన్న నవ్వు నవ్వాడు. ముఖం మీదే ఓటమి రాసి ఉన్న ఈ కేసుని సారీ, నేను టేకప్ చెయ్యను. ఇంకెవరైనా దొరుకుతారేమో చూసుకో. ఇలాంటి కేసులో ఏ ప్లీడర్ అయినా వకాల్తా తీసుకుంటాడేమో అనుకోను. హతాశురాలైంది. నిస్సహాయంగా వెనుదిరిగింది. ఈ తండ్రి మీద ప్రేమతో నువ్వు సహాయపడాలి అనుకున్నావు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వైనా నేనైనా సర్దుకుపోక తప్పదు. తల వంచుకొని నలిగిన దారి వెంటే సాగిపోవటమే అందరికీ శ్రేయస్కరం అన్నాడు సోమసుందరం. ఎవరో ఒకరు ముందు నడవనిదే కొత్త దారులు ఏర్పడవని మీరే చెప్పారుగా నాన్న. దెబ్బతిన్నట్లు చూశారు. ఆ చూపుల్లో చిరు అభినందన లేకపోలేదు. అన్నిటికీ అది వర్తించదు. ఇల్లాలకి అసలే కాదు. ఎందుకు వర్తించదు? ఎందుకా వివక్ష? ఆమె బరువు బాధ్యతలు ప్రత్యేకమైనవి. ఎప్పుడూ తలదించుకోవద్దు. అన్యాయాలకు తల ఊపద్దు. తల వంచుకోవాల్సిన పనులు చేయొద్దు. నిటారుగా నిలబడు, తల ఎత్తుకొని నిలబడు అని నూరిపోసిన మీరేనా ఇప్పుడు పిరికి పాలు పోస్తున్నారేంటి నాన్న? వేదన, గర్వం కలిసిన చూపులతో చూశాడు. ఆ చూపుల మాటు నుంచి తొంగి చూస్తున్న ప్రశంస ఆమె గుండెలను తడిమింది. నాకిప్పుడు పుత్రికోత్సాహం కలుగుతుందమ్మా. ఈ జన్మకు ఈ ఆనందం చాలు. ఇంటికి వెళ్ళి ఎలాగైనా మీ అల్లుడు గారి సంతకం పెట్టుకొస్తాను నానా. మొండి ధైర్యంతో అంది జయతి. నీ చేతుల్లో ఉన్నదంతా చేశావు. సంతోషం. నీ తాపత్రయం గాని నేను ఎన్నాళ్ళో బతకనమ్మా. ఈ ముసలాడి గురించి మీ భార్యాభర్తల మధ్య విభేదాలు రాకూడదు. అల్లుడు గారు కోపం తెచ్చుకునే పని ఏదీ చెయ్యనని నాకు మాటియ్యి. నేను బాధతో ఇలా కన్నీళ్లు పెట్టుకున్నా లెక్కలేదు కానీ ఆయనకు మాత్రం కోపం రాకూడదు. చాలా బాగుంది నానా. మదన పడుతూ మౌనంగా ఉండిపోయింది. అలాగని కనుచూపు మేరలో మరో దిక్కు దారి కనిపించట్లేదు. తిరిగొచ్చిన జైతిని చూసి నవ్వాడు రాజారావు. ఇలా గోడ కొట్టిన బంతిలా తిరిగొస్తావని నాకు ముందే తెలుసు. ఇప్పుడైనా ఈ సమాజంలోనూ
చట్టం దృష్టిలోనూ ఆడదాని స్థానమేమిటో తెలుసుకో. ఊరికే ఎగిరితే ఆకాశం అందదు. బేలగా కన్నిటితో చూసింది. అనుమతి పత్రాన్ని బ్యాగులోంచి తీయలేకపోయింది. కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తల్లి వంక పిల్లలు బాధగా ఆర్తిగా చూశారు. చూపులతోనే ప్రశ్నించారు. ఆమె కూతురి భుజం మీద చెయ్యి వేసి వేదనగా అంది, మనకు మన శరీరం మీదే కాదు, లోపలి అంగాల మీద కూడా హక్కు అధికారము లేవు. మనం ఈ స్వతంత్ర దేశంలో సెకండ్ సిటిజన్స్ మీ, అన్ని విధాల వీకర్ సెక్షన్స్ మీ, అక్షరాల బానిసలం. ఆ మర్నాడు అవే మాటల్ని మిత్రురాలికి చెప్పి వాపోయింది జయతి. ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. నిజంగా ఇది దారుణమే, దీన్ని ఎదిరించాల్సిందే. నువ్వెళ్ళి శారదాంబ గారిని కలువు. ఆవిడ స్త్రీల హక్కుల పోరాటంలో ముందుంటుంది. తీర్పు ఎలా వస్తుందనేది తర్వాతి సంగతి. యుద్ధానికి వెళ్లకుండానే ఓటమి అంగీకరించెను. ఇవాళ వెళ్ళి కలుస్తాను. జయతి చెప్పిందంతా శారదాంబ గారు శ్రద్ధగా విన్నారు. నీ వాదనలో పస ఉంది, పాయింటు ఉంది. పిడికిలి బిగిద్దాం. కేసు గెలిచినంత సంబరపడిపోయింది జయతి. విషయం తెలిసి మొగుడి అధికారాన్ని కోర్టులో సవాల్ చేస్తున్నావన్నమాట. సరే కానీ కోర్టు శంఖంలో పోసాక తెలివి తెచ్చుకుందువు గాని కసిగా అన్నాడు రాజారావు. చాలా తొందరపడ్డావమ్మా. ఇంకోటి అయితే నీ సాహసాన్ని నేను అభినందించేవాడిని. కానీ నా కారణంగా నా బిడ్డ భర్త మీద కోర్టుకెక్కడం సమర్థించలేను. అల్లుడు గారు కారాలు మిరియాలు నూరుతున్నారేమో. నీ తరపున నేను క్షమాపణ కోరతాను. ఫోను అతడికి ఇవ్వమ్మా, విషాదంగా అన్నాడు సోమసుందరం. అవసరం లేదు నాన్న, ఈయనని ప్రతివాదిగా చేర్చలేదు, కోర్టుకు ఈడ్చడం లేదు. భయపడకండి. హాస్పిటల్ వర్గాలన్నీ ప్రతివాదులుగా చేర్చాము. వారే కదా అలాంటి దారుణ నియమాన్ని పెట్టింది. కోర్టు ఏం చెప్తుందో వేచి చూద్దాము. నాకు మాత్రం తీర్పు అనుకూలంగా వస్తుందని, ఆ తీర్పు ఒక అన్యాయాన్ని సరిదిద్దుతుందని చాలా నమ్మకంగా ఉంది. అదే జరిగితే మనకే కాదు, మన ముందున్న ఎందరో మహిళలకు వెలుగుబాట వేసినట్లవుతుంది. నా చిన్నారి జయతి ఎంత ఎదిగిపోయింది. పరమానందపడిపోయింది జయతి. కానీ ఆ మర్నాటి నుంచే రాజారావు కక్ష కట్టినట్లుగా వ్యవహరించసాగాడు. ఆమె తన ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా భావిస్తూ ముభావంగా ఉంటున్నాడు. బంధుమిత్రుల్లో పరువు తీసేశావని వ్యంగ్యబాణాలు విసురుతున్నాడు. తన పోరాటం హాస్పిటల్ వాళ్ళ మీదేనని, తను ప్రశ్నిస్తున్నది కేవలం ఒక దారుణమైన నిబంధనని అని ఆమె గట్టిగా చెప్పినా అతడు తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. అది నిరుత్సాహపరుస్తున్నా కూడా వివక్ష గురించి కడదాకా పోట్లాడాలనుకుంది. వాయిదా ఉన్నప్పుడల్లా ఒంటరిగా కోర్టుకి వెళ్తుంది వస్తుంది జయతి. ఏడాదికి పైగా కేసు నడిచింది. వాదోపవాదాలు ముగిశాక ఒక రోజున కోర్టు తీర్పిచ్చింది. ఒక వివాహిత అవయవదానం చేయటానికి ఆమె భర్త అంగీకారం ఉండాలనడం అర్ధరహితం. ఆమె వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయాన్ని కంట్రోల్ చేయగల సుపీరియర్ లేక సూపర్వైజింగ్ అధికారం అతడికి ఉందనేది చట్టం గుర్తించదు. అలాంటి నియమాన్ని నిర్దేశించడం అంటే హాస్పిటల్ వారు తమ అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించడమే అని, అలా చేయడం వల్ల ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కు కోల్పోయినట్టే అవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ రూల్స్ 2014లోని రూల్ నెంబర్ 18 స్పౌజ్ అనుమతి తీసుకొని తీరాలని నిర్దేశించలేదు. రూల్ నెంబర్ 22 దాత పెళ్ళైన మహిళ అయినట్లయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే చెప్పింది. అంచేత వాది జయతి తన కిడ్నీల్లో ఒకదాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి ఆమె ఇష్టానుసారం దానమిచ్చేందుకు బేషరతుగా అనుమతిస్తున్నాము. ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేస్తున్నాము. తీర్పు విని జయతి కన్నీళ్లు దారులు కారుతుంటే బిగ్గరగా నవ్వుతూ ఏడ్చింది. అంతే బిగ్గరగా ఏడుస్తూ నవ్వింది. అభినందించబోయిన శారదాంబ ఇతర మహిళా అడ్వకేట్లు వీస్తుపోయి చూశారు. మొత్తానికి నా శరీరం అచ్చంగా నాదేనని, ఈ శరీరం మీద, ఈ శరీరం లోపల అవయవాల మీద హక్కు ముమ్మాటికి నాదేనని నిరూపించుకోవటానికి నేను చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా మేడం? మా నాన్న అమూల్య ప్రాణాలు. నాన్న నిన్ననే చనిపోయారు. బస్ట్ అయింది జయతి. ఇదండి వాళ్ళ మన కథ.
ఈ కథ కనుక మీకు నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.